వెల్కమ్ బ్యాక్. బుడమేరు ఉప్పొంగడంతో బెజవాడ గజగజ వణికిపోతోంది. సుమారు 2,50,000 మంది ఇప్పటికే ఆ వరదలో చిక్కుకొని ఉన్నారు. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆహారం, తాగునీరు లేక అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడనటువంటి వరద ఇప్పుడు బెజవాడ చూసింది. అసలు ఏంటి వరదకు కారణం ఏంటి అన్నటువంటి దానిపై డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఈసారి అనలిస్ట్ గారితోనే మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇప్పుడున్న ఈ పరిస్థితికి మీరేమనుకుంటున్నారు? రీజన్ బుడమేరు ఉప్పొంగడంతో ఇప్పటికీ ఆ రాజకీయ విమర్శలు మీరు చూస్తూనే ఉన్నారు. గత 5 ఏళ్లలో పట్టించుకోలేదని వాళ్ళు, ఆల్రెడీ అలర్ట్స్ ఉన్నా కూడా పట్టించుకోలేదు, నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి అని వీళ్ళు. మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుత పరిస్థితికి, బెజవాడ పరిస్థితికి మీరేమనుకుంటున్నారు కారణం? కృష్ణ గారు, రాజకీయ విమర్శల్ని ముందు పక్కన పెడతాం. విజయవాడ చుట్టుపక్కల 12 కిలోమీటర్ల వరకు సుమారుగా ఒక 10 కాలనీలు, అత్యధికంగా బాగా ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు సింగునగరు, ఇలాగా న్యూ రాజరాజేశ్వరిపేట, ఇలాగా చాలా ఒక 10 కాలనీలు పూర్తిగా ముంపు గురైనటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 10 నుంచి 12 అడుగుల లోతు నీళ్లు అక్కడ వరద ముంపు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇది మానవ తప్పిదమా ఇంకొకటి అనేటువంటి అంశాన్ని కానీ మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 37 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఒకవైపున కృష్ణానదికి వరద వస్తున్నటువంటి పరిస్థితి, ఇంకొక వైపున బుడమేరు పొంగి పొర్లుతుంది. అదే విధంగా కృష్ణానదికి దక్షిణం వైపునటువంటి మొత్తము అటు వాగులు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. కొండవీటి వాగు కానీ, పాలవాగు కానివ్వండి, అన్ని వాగులు పొంగి పొర్లుతని కృష్ణానదిలోకి ఆ వాటర్ రావాలి అని అంటే కృష్ణానదిలో కూడా పూర్తి స్థాయి నీటి ప్రవాహం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజయవాడ సిటీ ఒక 30 సంవత్సరాలు, 3 దశాబ్దాలుగా ఇప్పటి వరకు చూడనటువంటి తీవ్రమైనటువంటి వరద ముంపుని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3 లక్షల మంది ప్రజలు ఇంకా ముంపులోనే ఉన్నారు 2 రోజుల నుంచి. అయితే ప్రభుత్వం వైపు నుంచి నిన్న ముఖ్యమంత్రి నేరుగా రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి నేరుగా సింగనగరు, మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన బోట్లో వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందరూ బాధితులకు పరామర్శ, అదేవిధంగా వాళ్ళకు ఒక భరోసా కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. అదే విధంగా ఎక్కడికక్కడ వాళ్ళని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే మనమైతే అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నామండి. అసలు ఏ ప్రాంతంలో పిడుగుపడుతుంది, ఏ ప్రాంతంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడేదానికి అవకాశం ఉన్నది, ఏ ప్రాంతంలో ముంపుకు గురేటువంటి ఇలాంటివన్నీ తెలుసుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది ఆల్రెడీ. అలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు మరి ఈ విధమైనటువంటి ఇంత వర్షపాతం నమోదయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి సమాచారం ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల్ని తరలించేటువంటి ప్రయత్నం చేయకుండా బుడమేరుకు సంబంధించినటువంటి బుడమేరు వాగుకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయకపోతే ఇబ్బంది, ప్రమాదం. గేట్లు ఎత్తివేసేటప్పుడు ఆ ముంపు ప్రాంతానికి దిగువ ఉండేటువంటి ప్రాంతాల వాళ్ళకి ముందస్తు అలర్ట్ ఉండాలి. అది లేకపోవటం అనేటువంటి ఇవన్నిటి విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఒక రకంగా అధికారుల ఫెయిల్యూర్ ఉంది, కొంత ప్రభుత్వ ఫెయిల్యూర్ కూడా ఉంది. అయితే దీన్ని రాజకీయ పరమైనటువంటి అంశంగా చూడకుండా ఈ 24 గంటలు చాలా కీలకమైనటువంటి అంశం. రాత్రి నుంచి కూడా ముఖ్యమంత్రి ఆల్రెడీ బస్సులో ఉండి ఇక్కడ విజయవాడ కలెక్టరేట్ లోనే ఉండి మొత్తం వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. అధికారులు కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే పరిస్థితి అదుపులోకి వస్తుందని చూద్దాం. బాజీ గారు, మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం బెజవాడ పరిస్థితికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ప్రస్తుతం విజయవాడలో చూస్తే కనుక, నేను విజయవాడలో ఉంటానమ్మా, ఇది చాలా దయనీయమైన పరిస్థితుల్లో విజయవాడ నగరం ఉంది. దాదాపు 1,00,000 కుటుంబాలు, 1,00,000 ఇళ్లు నీటిలో మునిగిపోయి, బుడమేరు పరివాహక ప్రాంతంలో నగరం బాగా పెరిగింది. అటు సింగనగర్ కానివ్వండి, ఇటు రాజరాజేశ్వరిపేట, బాంబే కాలనీ, అదంతా కూడా నగరం ఉన్న వైపు బాగా నగరం విస్తరించింది.
అయితే ఏంటంటే ఈ బుడమేరు ప్రాబ్లం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతా ఉంది. బుడమేరు పరివాహక ప్రాంతంలో అంతా కాలువలు బుడమేరుని క్లీన్ చేయకపోవటం ఇట్లాంటి కారణాలతోటి వాటర్ ఇళ్లలోకి రావడం, 6 అడుగుల లోతుకి రోడ్లు కానివ్వండి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి 6 feet వరకు వాటర్ వచ్చేసి ప్రజలు లక్షలాది మంది, దాదాపు 3 లక్షల మంది ప్రజలు అల్లాడుతా ఉన్నారు. గత 24 గంటల నుంచి వాళ్ళకి ఆహారం, నీళ్లు, మన కరెంట్, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా దయనీయమైన పరిస్థితుల్లో విజయవాడ ఆ వైపు ఉన్న ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఇటు విజయవాడ, ఇటు బెంజ్ సర్కిల్, ఇటు వచ్చేసి కానూరు, ఈ ప్రాంతంలో యనమల కుదురు ముఖ్యంగా ఇటు కూడా వాటర్ వచ్చేసి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. అట్లాగే ఏంటంటే ఒక పక్క ఇలా ఉంటే పరిస్థితి, మరో పక్క ఏంటంటే ప్రకాశం బ్యారేజీకి తీవ్రమైన వరద వాటర్ వచ్చింది. దాదాపు 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వాటర్ ని సముద్రంలోకి వదలటం జరిగింది. దీని ప్రభావంతో ఆ కృష్ణానది ఏదైతే చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు 450 గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరించారు. మరి పడవలు దాదాపు 40 పడవల్ని రప్పించారు, బందరు అక్కడి నుంచి ఆ ట్రక్కులు తెప్పించారు. అట్లాగే హెలికాప్టర్స్ కూడా కేంద్రం నుంచి కూడా సహాయం వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. 4 హెలికాప్టర్లు కూడా సిద్ధం చేశారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఇంకా సరైన సహాయ సహకారాలు అందట్లేదని చెప్పొచ్చు. ప్రజలు ఆహాకారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏంటంటే అక్కడ చేరుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతా ఉన్నారు. ఎవరైనా కానీ వచ్చి ఏదైనా ఆహారం కానీ ఏదైనా నీటి సదుపాయం కానీ ఇస్తారని చెప్పేసి ఆశతోటి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఇట్లాంటి దయనీయ ప్రభుత్వం అయితే అప్రమత్తమై ఒకవైపు సీఎంఏ రంగంలోకి దిగి ఒకవైపు సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయని, అంటే ఒకవైపు అలర్ట్స్ జారీ చేయడంతో పాటు ఆ సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. నెగ్లెక్ట్ చేశారు అనేది కూడా అనలేని సిచ్యువేషన్ కదా ఇప్పుడు. కాదండి, అలా కాదు. యాక్చువల్గా ఏంటంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అని అంచనా వేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే బుడమేరు పరిస్థితి ఏంటి, ఇక్కడ విజయవాడలో ఈ కాలువలు కానీ అన్క్లీన్డ్ గా ఉన్న పరిస్థితి ఏంటి అనేది సంగతి ప్రభుత్వానికి తెలుసు. మరి ఇవాళ ఉన్న టెక్నాలజీలో పరంగా చూస్తే కనుక వర్షాలు ఏ స్థాయిలో కురుస్తాయని అంచనా వేసి ముందుగానే ప్రజల్ని అలర్ట్ చేసి ఉంటే బాగుండేది, తగిన ఏర్పాట్లు చేసుకుంటే బాగుండేది. ఏంటంటే తీరా ఏంటంటే పూరా దిగ్బంధం అయిపోయిన తర్వాత ఇవాళ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేసే సహాయ చర్యలు ప్రభుత్వం ఎంత చేసినా కూడా అరకొరగానే ప్రజలకి అందే పరిస్థితి ఉంది. ఇది ఇంకొక ముఖ్యమైన పాయింట్ అంటే ఇందాక మీరు మాట్లాడుతూ దీని పరిస్థితి ఎందుకు కారణం ఏంటి అనేది కనుక చూస్తే కనుక ఇది మానవ తప్పిదమే. కేవలం ఏంటంటే విజయవాడ నగరంలో ఉన్న ఈ పరిస్థితిని పూర్తిగా గత ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాలు కానివ్వండి ఈ బుడమేరు సమస్యకి పరిష్కారం చూపడంలో విఫలం అయినాయి. అంతేకాకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఈ కాలువలు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థని రిపేర్ చేయడానికి అప్పుడు 2016లో ఒక SWC ఒక ప్రాజెక్ట్ కింద 460 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దాంట్లో అప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే సుమారుగా 200 కోట్లు ఖర్చు పెట్టారు. దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా దీన్ని పక్కన పెట్టేసింది. అసలు టోటల్ గా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, కాలువలు కానివ్వండి ఎక్కడ కూడా వాటిని రిపేర్ చేయడం కానీ క్లీన్ చేయడం అనే పరిస్థితి నుంచి ఆ పరిస్థితికి వెళ్ళలేదు గవర్నమెంట్ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఏంటంటే ఇవాళ చూస్తే కాలనీల్లో సైడ్ కాలువలు లేవండి. సైడ్ కాలువలు లేవు, ఏ ఇంటికి కూడా సైడ్ కాలువలు అనేదే లేవు. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మరి పడిన వర్షం ఆ క్యాచ్మెంట్ ఏరియాలు పడిన వర్షం నీళ్లు ఎటుపోవాలనే తెలియదు, దారి తెలియదు, రోడ్ల మీద నిలిచిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఉన్న కాలువలు కూడా క్లీనింగ్ లేదు, వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్, చెత్తలతో నిండిపోయి ఉంది. కాబట్టి ఏంటంటే ఇదంతా మానవ తప్పిదమే కారణం. ఖచ్చితంగా దీన్ని మానవ తప్పిదంగానే చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు ఇవాళ కేవలం ప్రజలకు ఏదో ఆహారం కానివ్వండి లేకపోతే నీళ్లు కానివ్వండి సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే, రాబోయే 2-3 రోజుల్లో ఒకవేళ వర్షాలు తగ్గినప్పటికీ కూడా ఈ వాటర్ స్టాగ్నెట్ అలాగే ఉంటుంది. మరి వ్యాధులు, అంటువ్యాధులు, అట్లాగే కలరా, డై అట్లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఒకసారి ముఖ్య మాట, దీన్ని అర్జెంట్ గా ప్రభుత్వం చేపట్టాల్సింది. బుడమేరు వాటర్ ని కొల్లేరు వైపు ప్రవాహాన్ని దిగువ వైపు కొల్లేరు వైపుకి మళ్లించేందుకు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే తగిన చర్యలు చేపట్టాలనేది మేము కోరుతా ఉన్నాం. విద్యాసాగర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్.
ఏంటి మార్నింగ్ అండి. ఈ వర్షాలను ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం గాని అధికార యంత్రాంగాన్ని ముందస్తుగా అంచనా వేయలేకపోయిందా, లేదంటే ముందస్తు హెచ్చరికలు వచ్చినా కూడా పట్టించుకోలేదన్నటువంటి విమర్శలు కూడా మీరు వినే ఉంటారు. దీనిపై ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి, పెద్దలిద్దరికి మీతో పాటు అందరికీ నమస్కారం. నమస్తే. అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఒకవేళ విమర్శ అనేది కరెక్ట్ అయితే మీరు పర్టికులర్ గా గమనించాల్సిండేది విజయవాడలో పెద్దలిద్దరు కూడా విజయవాడనే ఉంటారు. నాకంటే ఎక్కువ సిటీ వాళ్ళకి అర్చన అవగాహన రెండు ఉంటాయి. మేమేం మాట్లాడినా కూడా వాళ్ళిద్దరి ముందర నాది తక్కువే అవుతుంది. సో ఇక్కడ కొండ చర్యలు విరిగిపడినటువంటి సందర్భంలో మరణాలు జరిగాయి తప్ప ఎక్కడ కూడా వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు జరగలేదు. మనం అది గమనించాలి. అనుకున్న వాటర్ కంటే కూడా ఎక్కువ ఫ్లో వాటర్ అంచనా వేయటం వేరంటే వచ్చే పడే వర్షం వేరు, లేకపోతే క్యాచ్మెంట్ ఏరియా నుంచి పైనుంచి వచ్చే వాటర్ వేరు. బాగా గమనించండి. ఇప్పుడు అక్కడ ఎంత వర్షపాతం పడుతుంది, అక్కడి నుంచి దిగువకి ఎంత పోతుంది అన్నది ఒకటి అంచనా ఉంటది. పైనుంచి క్యాచ్మెంట్ ఏరియాలో అక్కడ తెలంగాణ నుంచి కూడా వచ్చే వాటర్ అక్కడ మనకు ఉంది. అది మనకు ఒకసారి గమనించుకోవాలి. ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే కొన్ని నదుల దగ్గర నుంచి కానీ, లేకపోతే తెలంగాణకి వచ్చేటటువంటి ప్రవాహం కానీ ఉంటుంది. ఇది ఉధృతంగా రావటం. ఆ ఉధృతంగా రావటం అనేది ఏంటంటే ఈ బుడమేరు నుంచి కొల్లేరుకు పోవాల్సినటువంటి వాటరు ప్రవాహం కంప్లీట్ గా విజయవాడ ఏరియాలో ఒక ఏరియాను కంప్లీట్ గా ముంచెత్తింది అనేది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఎందుకు ఎలాగా జరిగింది అంటే రకరకాల కారణాలు. అది బుడమేరు అనేది చాలా రోజుల నుంచి నేను బహుశా 25-30 ఏళ్ళ నుంచి కూడా వింటున్నాను. అది ఎంక్రోచ్మెంట్స్ తో పాటు క్లీన్ చేయకపోవడంతో పాటు అక్కడ ఎక్కువ దాంట్లో ఏదో పెరుగుతుంది. అది దాన్ని ఏదో అంటారు, పెద్దలే చెప్పాలి దాంట్లో. సో నేను ఒకసారి సందర్భంలో ఎవరో విజయవాడలో ఒకసారి బుడమేరు అంటే ఇదేనండి అని చెప్పాను. బుడమేరు పొగటం అనేది విజయవాడలో చాలా సాధారణమైనటువంటి విషయము. ఏ స్థాయిలో పొగుతుంది అన్న విషయం అనేది చాలా సందర్భాల్లో విజయవాడ ఎదురు వాస్తవులు కాబట్టి మనకు తెలిసే ఉంటుంది. సో ఈ సందర్భంలో ఏం జరిగిందంటే విపరీతమైనటువంటి వర్షపాతంతో పాటు పైనుంచి వచ్చి క్యాచ్మెంట్ ఏరియా కాని ఏరియాని కూడా వచ్చి ఈ ఇయర్ లో కూడా కలవటం అన్నది ఎక్కువ వాటర్ ఫ్లో. పడిన వర్షపాతం ఇంత నమోదు అవుతుందని తెలుసు. ఇంత ముందు కృష్ణాంజలి గారు మాట్లాడినప్పుడు ఈవెన్ పిడుగు ఎక్కడ పడుతుంది, ఎంత తీవ్రత ఉంటుంది, వర్షం ఎంత మోతాదులో నమోదయ్యే వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఇదంతా మనకు టెక్నాలజీ ఉంది, తెలుసుకునే అవకాశం ఉంది, ముందే ప్రెడిక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇది రాజకీయ విమర్శ అయినా మనం ఉదయం పేపర్ చదివినప్పుడు కూడా డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ లేఖ రాసిన ఏపీ వెదర్ మ్యాన్ అయినా కూడా పట్టించుకోలేదు. దాని ఫలితమే ఇది. ముందస్తు సమాచారం లేకుండా బుడమేరు గేట్లు ఎత్తివేత. సో దీనిపైన ఖచ్చితంగా ఆలోచించాల్సిందిగా, వీటిని కొట్టి పారేయలేంగా. మీరన్నట్టు ఒకవేళ ముందస్తు సమాచారం లేకుండా గేట్లు ఎత్తివేయడమే జరిగి ఉంటే బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ట్రూ అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే నిజంగా జరిగిందా లేదా, నిజంగా జరుగుంటే అది ఖచ్చితంగా మానవ తప్పిదమే. అందులో మళ్ళా సందేహం ఎందుకు? అధికారులు తప్పే. ఎందుకంటే అధికారులే డిప్యూటీ సీఎం గారికో, సంబంధిత మంత్రికో, సంబంధిత ముఖ్యమంత్రికో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీకో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది నోటిఫైడ్ ఎంప్లాయీసే కదా. ఖచ్చితంగా నిజంగా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ పని జరిగి ఉంటే సడన్లీ అది పనిషబుల్ అఫెన్సే. అందులో మళ్ళీ డౌట్ ఎందుకండి? ఎందుకంటే ఇది లక్షల మంది జీవితాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈ రోజు బతికే పరిస్థితి ఉంది అంటే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ పని జరిగి ఉంటే మాత్రం, దాని మీద ఎంక్వైరీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. అంటే డిప్యూటీ సీఎం ను ట్యాగ్ చేస్తూ లేఖ రాసిన వెదర్ మ్యాన్ అని చెప్తూ ఒకటి వచ్చింది. అది విమర్శగానే చూస్తారా, లేదంటే కొట్టి పారేసే విషయమా, లేదంటే నార్మల్ గా రాసేసుకున్నారా వాళ్ళు? నో, ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ట్యాగింగ్, ఇవన్నీ కాదండి. అఫీషియల్ కరెస్పాండెంట్ జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. నిజంగా మీరన్నది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆర్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్, దాని మీద నాకు నాలెడ్జ్ లేదు. దాని మీద నేనేమంటా అంటే నిజంగా గనక వితౌట్ ఇన్ఫర్మేషన్ తో ఆ శాఖకు సంబంధించిన అధికారులు గేట్లు నిజంగా ఎత్తివేసి ఉంటే అది క్షమించరాని నేరమే. దాని మీద ఎంక్వైరీ నడవాలా, నడుస్తుందా లేదా అన్నది మనకు 1 or 2 days తెలుస్తుంది. వాస్తవ పరిస్థితి తెలుసుంటాయి. ఎవరు ఏదో రాసి
మేము లేఖ రాసాము అంటే ఆ లేఖ రాసిన వ్యక్తి ఎవరు, అది ఏందో దాని గురించి మనం మాట్లాడలేము. ఇదంతా కూడా అది పొలిటికలైజ్ చేసేటటువంటి విమర్శలు వాటి మీద కాదు. నిజంగా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది పనిషబుల్ అఫెన్స్ అది, దాంట్లో డౌటే లేదు. ఓకే, అది రాజకీయ పార్టీలతో సంబంధం ఆలోచించి లేకుండా ప్రస్తుతం విజయవాడ పొజిషన్ కి ఏంటి కారణం ఏంటనుకుంటున్నారు? గత 40 ఏళ్లుగా ఎప్పుడూ లేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు విజయవాడ వాసులు ఫేస్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. నాకున్నటువంటి చిన్న అవగాహన విజయవాడ మీద, జియోగ్రఫికల్ గా నాకున్నటువంటి చాలా చిన్న ఐడియాతో చెప్తున్నానండి. ఒకటి, కృష్ణా నది పరివాహక ప్రాంతం ఒకటి ఉంది అక్కడ. ఒకటి, ప్రపంచంలో సెకండ్ హైయెస్ట్ బ్రిడ్జెస్ ఉంది, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ. సెకండ్ హైయెస్ట్ బ్రిడ్జెస్ ఉన్న సిటీ విజయవాడ అండి ప్రపంచంలోనే. ఆ వాగులు, వంకలు, కాలువల మీద ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తీసుకుంటే సెకండ్ అలాంటి ఉన్న బ్రిడ్జెస్ ఉన్న సిటీ ఏదంటే విజయవాడే. చాలా పాయలుగా వచ్చేటటువంటి కృష్ణా నది వాటర్ మనము ఎక్కడ చూసినా విజయవాడలో చాలా చోట్ల ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఆ కాలువలను క్రమబద్ధీకరించడం నెంబర్ 1, పరివాహక ప్రాంతంతో పాటు మెయిన్ కెనాల్ తో పాటు ఈ కాలువలంతా కూడా క్రమబద్ధీకరించడం. రెండోది, మీరు ఎటు చూసినా కూడా ఆల్మోస్ట్ కొండల మీద ఇల్లు కట్టేశారు. ఆ కొండల్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ చేయటం, అదేది అంటే రాళ్లు అవి వర్షాలు పడినప్పుడు అవేమి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇది 2. మూడోది, బుడమేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది దాన్ని నిజంగా అది దానికి రిటైనింగ్ వాల్ కట్టడమా లేకపోతే దాని ఏదో ఒకటి పరిష్కార మార్గం అనేది ఆలోచించడం. కృష్ణాంజనేయ గారు చేయి పైకెత్తున్నారు. నేనేమంటా అంటే దాన్ని నేను తీసేయమని చెప్పినాను, వాటి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నా. కొండ మీద ఏదైతే కట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే ఉన్నాయో, ఎట్లయితే మనం ఇంజనీరింగ్ ఐఐటి మద్రాస్ అందామా, అలాంటి ముంబై అందామా, పూణే అందామా, వాళ్లతో ఒకసారి పిలిపించి ఆ కొండ చర్యలు విరిగ పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఉన్న వయనాడులో మనం చూసాం కదండి, ఎంత కేర్ తీసుకుంటాం, ఏం తీసుకుంటాం, ఎంత లోతులు అంటే ఎంత చేస్తాం. మామూలుగా దాని బదులు వాళ్ళని ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడమే తక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఇంకా సేఫ్ అని అనిపిస్తోంది. అది ఒప్పుకోరులేండి, కృష్ణాంజలి గారు అది ఒప్పుకోరు. జ్యోత్స్న గారు, చెప్పండి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే విజయసాగర్ గారు చాలా బాధ్యతగా మాట్లాడారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ గతంలో ఇప్పుడు కృష్ణా నదికి వచ్చేటువంటి వరద వల్ల మా విజయవాడలో ప్రధానంగా ఏంటంటే కృష్ణలంక ఈ ప్రాంతాలు మునిగేయండి. బాగా తీవ్రమైనటువంటి వరద వస్తే బ్యారేజీ కింద కూడా ఇప్పుడు ఏంటి రిటైనింగ్ వాల్ కట్టారు. మొన్న రిటైనింగ్ వాల్ పూర్తయింది, అంటే ఎన్నికలకు ముందు అది పూర్తయింది. ఆ పూర్తయిన నేపథ్యంలో కృష్ణలంక ఇటువైపు నుంచి పెద్ద ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటిది ఏంటి అంటే బుడమేరు, అదే విధంగా పాలవాగు, ఇవన్నీ వాగులన్నీ కూడా పైన నుంచి ఇప్పుడు ఖమ్మము, మదిర అటువైపు నుంచి అన్ని వాటర్ వస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే పైన నుంచి వాటర్ వస్తుంది ఒకటి, విజయవాడలో కూడా అత్యధిక వర్షపాతం నమోదు కావటం, 2 ఒకేసారి జరిగాయి. అందుకని తీవ్రంగా ఈ రోజున వర్షపు నీరు నిలిచిపోయింది, వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా 10 అడుగులు 12 అడుగుల లోతులోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. విజయవాడలో ఉన్నటువంటి 14 డివిజన్ల వరకు ఈ ముప్పుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ సిటీ ఈ స్థాయిలో ముప్పుకు గురవుతుందనేటువంటి విషయము ముందస్తుగా అంచనా వేసి ఉండాల్సింది ప్రభుత్వం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అధికారుల బాధ్యత, ఇంకొకటి బాధ్యత అంటే ఖచ్చితంగా అందరి బాధ్యత. ఇది ఫెయిల్యూరా ఇంకొకటి అనేది పాయింట్ సెకండరీ అండి, విమర్శ సంగతి తర్వాత. కనీసము నిన్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అయినా సరే, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎక్కడైతే ముంపులో ఉండేటువంటి ఆ కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు చేర్చడానికి కావాల్సినటువంటి మెకానిజం కూడా మన దగ్గర లేదు పూర్తి స్థాయిలో. ఓట్స్ లేవు సరిపోను, అదే విధంగా వాళ్ళు తీసుకొస్తే ఎక్కడ పునరావాస కేంద్రంలో పెట్టాలి, పునరావాస కేంద్రాలు లేవు. అందుకని ఏం చెప్తున్నారు, ముసలి వాళ్ళు, అదే విధంగా చిన్న పిల్లలు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తరలించగలం అనేటువంటి పరిస్థితి. 3 లక్షల మంది అండి 24 గంటలుగా నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు ఆ హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ ప్రాంతాల్లో ఆ 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ లోకి వెళ్లిపోయి ప్రాణాలను కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది.
వాళ్ళు ఈ రోజుకిన వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం, నిన్న ఆయన ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు, కనీసం 1,00,000 మందికైనా సరే ఆహారం అందించేటువంటి ప్రయత్నం జరగాలి అని. ఆ విధమైనటువంటి ప్రయత్నం సీరియస్ గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఈ రోజు ఒక్క రోజులో అయితే ఈ ముంపు ప్రాంతాల వాళ్ళందరినీ ఆ ముంపు ఉధృతి తగ్గటం లేదండి. నేను మాట్లాడాను, సింగునగర్, రాజరాజేశ్వరపేట వీళ్ళందరితో మాట్లాడాను. మాట్లాడిన నేపథ్యంలో వాడు చెప్తుంది ఏమిటి అని అంటే, కేవలము 1 అడుగు నీళ్లు మాత్రమే తగ్గాయి వరద, ఇంకా 10-11 అడుగుల వరద ఉధృతి అయితే కొనసాగుతుంది అనేటువంటి దాని మీద. అలాంటి ఇంకా సీరియస్ గా ఉంది. ప్రాణాలు ఎవరే పోలేదు వరద ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళదనే మాట, ఇది ఒక మంచి పరిణామం. అలాంటిదైతే, ఎందుకంటే అంతా సిటీ కాబట్టి సిటీ చుట్టూ పక్కల ఉండేటువంటి శివారు ప్రాంతాలు హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న ఇళ్ళోళ్ళు కూడా హై రైజ్ బిల్డింగ్స్ లోకి వెళ్తారు. కాబట్టి ఆ విధమైన ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజునైతే ఉంది. ఇది చాలా సీరియస్ విజయవాడకి. బాజీ గారు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు విజయవాడలోనే ఉంటున్నారు కాబట్టి ప్రస్తుతం అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది? మరో 2 రోజులు కూడా వానలు ఉండేటువంటి అవకాశం ఉంది. మీరుంటున్నటువంటి ఏరియా ఎట్లా ఉంది, ఏంటి, ఎటువంటి సహాయక చర్యలు జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఎంతకాలం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళందరినీ సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లడానికి, సేఫెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లడానికి? అండి, విజయవాడలో గతంలో మరి 30 ఏళ్లలో ఎప్పుడు లేనంత అత్యధిక వర్షపాతం విజయవాడలో కురిసిందండి. 29 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న ఒక్కరోజే కురవడం దీనికి మెయిన్ కారణం. అట్లాగే ఏంటంటే వాటర్ బయటకు వెళ్లే మార్గం లేదండి. నగరం నుంచి వాటర్ ని బయటకు వెళ్లే మార్గం లేకపోవడమే ఈ దిగ్బంధానికి ప్రధానమైన కారణం. ఇది రాబోయే 24 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు తక్షణంగా అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజలు ఏదైతే అల్లాడుతున్నారో వాళ్ళకి ఏదన్నా సహాయ చర్యలు చేపట్టడం, వాళ్ళకి ఆహారము, నీరు, అట్లాగే వృద్ధులు ఏదన్నా ఉన్న వాళ్ళకి మందులు కానివ్వండి, ఎట్లాంటి సౌకర్యాలు కల్పించడం అనేది ప్రధానమైన బాధ్యత. ఇక మిగతాది ఏంటంటే ఇట్లాంటి విపత్తులు రాకుండా ఎలా దీన్ని ఇంతటితో మర్చిపోకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక హై లెవెల్ కమిటీ లాగా ఒకటి వేసి దాన్ని చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. అయితే ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో మరి ఇవాళ ఇందాక మన కృష్ణానది గారు చెప్పారు, రిటైనింగ్ వాల్ కట్టారు. రిటైనింగ్ వాల్ మీద నుంచి కూడా ప్రవాహం వెళ్తుందండి. రిటైనింగ్ వాల్స్ కొంతవరకు కాపాడుతున్నప్పటికీ కూడా రిటైనింగ్ వాల్స్ దాటి కూడా వాటర్ వెళుతోంది. ఇంకొక వార్త కూడా, ముఖ్యమంత్రి గారి నివాసం కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. ఎందుకంటే కృష్ణానదికి ఇంట్లో దాదాపు 11 లక్షల పైకి క్యూసెక్ల కంటే ఎక్కువ ఇంట్లో వస్తుందండి. ఆ వాటర్ అంతా 70 గేట్లు ఎత్తివేసినా కూడా వాటర్ ఏదైతే స్టాక్ అవుతున్న వాటర్ ఉధృతి తగ్గటం లేదు. అది ఆ పైవాక ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి వెళ్ళటం, అట్లాగే ఆ బుడమేరు పైనుంచి వచ్చే వాటర్ కానివ్వండి, బుడమేరుకి ఎక్కడ గుర్రపు డెక్క అంటారండి, గుర్రపు డెక్కతో నిండిపోయింది విజయవాడలో ఉన్న బుడమేరు కాలువలు కానివ్వండి. ఇవన్నీ కూడా కాలువలు చాలా వరకు కూడిపోయి ఉన్నాయి. మరి సన్నగా ఇరుకైపోయినాయి కాలువలు. దాని నీటిని సాధారణంగా నీరు దాని దారిన అది వెళ్ళలేకుండా మన అడ్డు ఇల్లు కానివ్వండి, ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి జరిగితే ఇళ్లలోకే వస్తుంది కదా నీరు పల్లమేరు కానీ ఎక్కడ దాన్ని అడ్డుకుంటే నీటి ప్రవాహాన్ని అడ్డుకొని నిర్మాణాలు కానివ్వండి, ఆక్రమణలు కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి. అందువల్లే ఈ బుడమేరుకి ప్రాబ్లం సొల్యూషన్ అనాది నుంచి దొరకటం లేదు. ఇంకొకటి ఏంటంటే బుడమేరుని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, ఆ ప్రవాహం వెళ్తుందా లేదా చెక్ చేసుకోవడం అనేది అధికారుల బాధ్యత. అయితే దాన్ని పట్టించుకోవట్లేదు. గత కొన్నేళ్ల నుంచి ఆ బుడమేరు యొక్క వాగు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఇంతటి స్థాయిలో గత సంవత్సరాల్లో రాలేదండి ఈ పరిస్థితి ఉత్పన్నం కాలా. అందుకని పూర్తిగా బుడమేరు కాలువ ఏదైతే ఉందో వాగు అది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. ఈ బుడమేరు ప్రభావంతో రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా మునిగిపోయిందండి. రైల్వే స్టేషన్ కూడా మునిగిపోయింది. అట్లాగే బస్ స్టాండ్ లో కూడా ప్రజలు వెళ్ళడానికి కూడా లేకుండా మొత్తం వాటర్ తోటి బస్ స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, మొత్తం రోడ్లన్నీ కూడా నీళ్లతోటి 5 అడుగులు 6 అడుగుల వరకు నీళ్లు వచ్చేసాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం గాని అధికారులు గాని ఒకటి సహాయ చర్యలు చేసి ఆహార పంపిణీ నీటికి ఇవ్వటం, రెండోది ఏంటంటే ఈ వాటర్ ని బయటకు ఎలా తీసుకు పంపించాలి అనేది స్టాగ్నేట్ కాకుండా విద్యాసాగర్ గారు
విద్యాసాగర్ గారు జ్యోత్స్న గారు ఇక్కడ ఒక మాట అండి, ఒక ఫైనల్ గా ఒక సమయం మాట. అయిపోతుంది. ఒకే లైన్ లో చెప్పండి. ఒకటే మాట ఇక్కడ విజయవాడ ఈ రోజున ఎంత ప్రమాదం ఉంది, దీని నుంచి బయటకు తీసుకురావడం ఒక కీలకమైనటువంటి అంశం అయితే, రెండవ కీలక ప్రమాదం ఏంటంటే ఇప్పుడు కృష్ణానది నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి విపరీతంగా మనము వరద నీటిని వదులుతున్నామండి. గత్యంతరం లేనటువంటి పరిస్థితి, పై నుంచి వరద వస్తుంది. ఇప్పుడు లంక గ్రామాలు మునిగిపోయేటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వాటి మీద బాగా విచారించాల్సినటువంటి అవసరం ఉందండి. అండ్ ఫైనల్ గా విద్యాసాగర్ లేకపోతే మరింత ప్రమాదం తలెత్తేటువంటి అవకాశం ఉంటది. విద్యాసాగర్ గారు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ టైంలో మనం కారణాలు వెతుక్కోవడం కంటే కూడా ఈ 2-3 రోజులు, ఈ 2-3 వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా సహాయ సహకారాలు ఎట్లా అందించాలని మాట్లాడుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత శాశ్వత పరిష్కారం ఏంటి? విజయవాడకు భవిష్యత్తులో వరద ముంపు బుడమేరు అన్నది నాకు తెలిసిన లైఫ్ టైంలో ఒక 2 సార్లు పొంగింది అన్నమాట. అంటే అది మళ్ళీ ఒకసారి హింట్ ఇచ్చింది అనుకున్నాను. ఎప్పుడైనా సరే నేను ముంచుతాను మిమ్మల్ని, మీరు జాగ్రత్త పడి నా దారిలో పోనివ్వండి అనే మాట హింట్ ఇచ్చింది అనేది నా అభిప్రాయం. అలాగా ఆ వరద నదీ పరివాహక ప్రాంతాలు గాని, కాలువ పరివాహక ప్రాంతాలు గాని, ఈ పరివాహక ప్రాంతాలను దాని వైశాల్యం ఎంత ఉందో దాని వైశాల్యాన్ని దానికి ఇస్తే బాగుంటది. లేకపోతే భవిష్యత్తులో కూడా జరిగే ప్రమాదాలు ఖచ్చితంగా ఎవరు మాత్రం అయితే ఆపలేరు. ప్రకృతి ముందర, ప్రకృతి ప్రకోపానికి మనం ఎంత, దాని ముందర మనం ఎంత. సో దానిని అంచనా వేసుకున్న తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి మేధావులు, లేకపోతే సంఘ సంస్కర్తలు, లేకపోతే విజయవాడ బాగా కావాలనుకున్న వాళ్ళు దీని మీద చర్చ పెట్టాలా. చర్చ పెట్టిన తర్వాత దాని శాశ్వత పరిష్కారం దిశగా ఏ ప్రభుత్వం మీద ఉండనియండి, ప్రభుత్వం రిప్రజెంటేషన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా. ఒత్తిడి తెచ్చి తిరిగి భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు రాకుండా చూసుకోవాలా. ఇప్పుడు మనం చూసాం ముంబై ఉంది, మనం ఒకే రోజు దాదాపు 29 సెంటీమీటర్లు విజయవాడలో కురిస్తే ఆ రోజు 52 సెంటీమీటర్లు పడిపోయింది ముంబైలో. 52. అట్లాగే మీరు చెన్నై తీసుకోండి, అట్లాగే మీరు హైదరాబాద్ తీసుకోండి. ఈ రోజు అంటే కేవలం నేను చెప్పిన నగరాలు తీసుకుంటే మీరు అక్కడ హుసేన్ సాగర్, ఇక్కడ మూసీ నది అంటే నదీ పరివాహక ప్రాంతంతో పక్కన ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ కృష్ణానది ప్రాంతం, అది సముద్ర విజయవాడకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న కర్తవ్యం సహాయక చర్యలు ఆ దిశగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎవరు కూడా సహాయక చర్యలకు సంబంధించి ప్రభుత్వం ఉపక్రమించట్లేదు అని చెప్పేదైతే లేదు. ఎందుకంటే ఆ అలర్ట్స్ చూస్తున్నాము. ఒకటి ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది క్లియర్ గా తెలుస్తోంది. ఒకవైపు మానవ తప్పిదం, బుడమేరు వాగు పొంగడానికి కూడా మానవ తప్పిదమే కారణం అని చెప్పేసి ఇప్పటి వరకు మనతో మాట్లాడుతున్నటువంటి గెస్టులు కూడా పార్టీలకు అతీతంగా కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అండ్ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా 2,50,000 పైగా మంది బాధితులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. మరో 2 రోజులు కూడా ఓ మోస్తారు వర్షాలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెబుతోంది. సో అప్రమత్తం అవ్వాల్సినటువంటి టైం, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. కృష్ణాంజనేయులు గారు, బాజీ గారు, విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త.